రావుకేతు దశాని అని అంటే ప్రభాస్ గారిది స్టార్ దిగిపోతుంది, ఇంకెక్కడి నుంచి ఈయనకి ఎండింగ్, ఇంకా పెద్ద ఫ్యూచర్ లేదు, ఇంకా మూవీస్ కూడా రావు అని చెప్పారు. ఎవరు? వేణుస్వామి గారు చెప్పారు. కానీ ఇంకా ఆయన పవర్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఆయనకి స్టార్ అని కాదు, అందరి గుండెల్లో ఇంకా మంచి అభిమానం సంపాదించుకుంటున్నారు. మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఇది రాంగ్ అంటారా, రైట్ అంటారా? యాక్చువల్గా ఆస్ట్రాలజీని నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను కదండి, లైఫ్ అనేది ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది. మీరు ప్రభాస్ గారు పౌరాణిక సినిమాలు లాంటివి చేయడం మొదలుపెట్టారు. కేతు అంటేనే పూర్వీకులు, మన యాన్సెస్టర్స్, ప్లస్ ఏంటంటే ఆచార వ్యవహారాలు, భక్తి మార్గం, ఇంకా ఎలా చెప్పాలంటే సన్యాసి యోగం అంటారు. సన్యాసి యోగం అంటే లైక్ అంటే అన్ని వదిలేసుకొని తిరగడం అలాంటిది. ఇప్పుడు ఆయన కేతు మార్గదర్శనం గమనించినట్టయితే బాహుబలి పౌరాణికం, ఆయన ట్రైబల్ ఏరియాలో పెరిగినట్టు గృహాల్లో ఉండే ఒక పాత్రను ఎంచుకున్నారు. అది అతనికి స్టార్డమ్ ఇచ్చింది. సెకండ్ కూడా సేమ్, రాజు దగ్గర నుంచి రాచరికం పోవడం కేతు లక్షణం. దాని తర్వాత ఆయన చేసిన సాహో, రాధేశ్యామ్ రెండిట్లో కొద్దిగా క్లాసీ టచ్ ఉంటుంది. కానీ రాధేశ్యామ్లో మినిమం ఏముంటుంది, మళ్ళీ స్పిరిచువల్ సబ్జెక్ట్, పామ్ రీడింగ్. అంటే ప్రెజెంట్ ఆయనకి స్పిరిచువల్ సబ్జెక్ట్ బాగా స్పిరిచువల్ కనెక్టివిటీ ఉంటుంది. స్పిరిచువల్ అండ్ డ్రై అండ్ మైండ్స్. ఇప్పుడు కేతు అంటే ఎడారి ప్రాంతం అంటారండి. సన్యాసి యోగం అంటే ఏంటి, అన్నిటిని వదులుకొని డ్రైగా బతకడం. ఇప్పుడు జనరల్ గా మీరు ఆయన లైఫ్ లో చూసినట్టు అలాంటి మూవీస్ ఏవి తీసినా ప్రెజెంట్ ఆయన హిట్టే ఉంటాయి. ఆయన అలా కనిపిస్తున్నాడు కాబట్టి జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన క్లాసీగా చూపిస్తారు అనుకోండి, డిజాస్టర్ అంటారు. మీకు కేతు లక్షణంలోనే ఆయన కనిపిస్తున్నాడు, మీరు గమనించడం. కేతు లక్షణంలో కనిపిస్తే యోగం పాడవదు, క్లిక్ అవుతారు అతను. మరి అతను కేతు ఏం చేయాలండి, ఆయన డ్రై చేయాలి. ఆయనకి ఇప్పుడు మ్యారేజ్ అనేది కొద్దిగా లేట్ అయింది ఆయన జాతకంలో, కానీ ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నారు, రాచరికం వదులుకున్న పాత్ర. బాహుబలి 2 అంటే కేతు ఏం చేస్తాడు, రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఆ పాత్రలో ఆయన చూశారు కాబట్టి ఆయనకి నష్టం లేదు, జనాలకి నష్టం లేదు. ఫస్ట్లో ఏంటి, ఇక్కడ నుంచి రాజు అయ్యే పాత్ర, ఇది లోవర్ నుంచి అప్పర్కి వెళ్ళి రాజ కొడుకు అని చూపించే పాత్ర. సినిమా కొద్ది డౌన్ అయింది బాహుబలి 1. బాహుబలి 2 రాజు డౌన్ అయ్యే పాత్ర, ఇది హిట్ అయింది. సాహు కొడుకు టెక్నాలజీ ఇవన్నీ వచ్చి రాహు లక్షణం కలుగుతుంది, ఫ్లాప్. ఇంక తర్వాత మిగిలినవన్నీ కూడా పొజిషన్ ఉండి కూడా కింద నుండే పాత్రలు. తర్వాత మైన్స్ ఏరియాలో ఇప్పుడు సాలార్ చూసారనుకోండి, కంప్లీట్గా మైండ్ డిగ్గింగ్, అంతా మైండ్ డిగ్గింగ్. సేమ్ రాచరికం కోల్పోయిన పాత్ర, రాచరికం కోల్పోయిన పాత్ర. ఎందుకు, నియందాగా ఉండే ఫాదరు కోల్పోవడం. సేమ్ చూడండి, ఆ పాత్రలో ఉన్నంతసేపు ఆయన మనం టచ్ చేయలేము, ప్రిడిక్షన్ ఫెయిల్ అవుద్ది. ఎందుకంటే లైఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇక్కడ. నేను అన్నాను కదా 2012 నుంచి జ్యోతిష్యం ఎలా మారిందని, ఇలా మారిపోయింది. కేతు వస్తే ఏం చేస్తాడు, కేతుకి ఎలా కనిపించాలో అలా కనిపిస్తే ఆ గ్రహస్థితిని కూడా దర్జాగా వాడచ్చు. మీకు అందులో రాజమౌళి గారిది కూడా కేతు మార్గదర్శ. ఆయన చూసినా కూడా మీరు గమనిస్తే అన్ని హిస్టారికల్, మైథాలజీ ఈ కైండ్ ఆఫ్ తీసుకొచ్చారు. అంటే ఓల్డ్ డేస్ టచ్ చేశారు. త్రిబుల్ ఆర్ కూడా మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ సేమ్ అంతే. అది కూడా మైథాలజీతోనే. ఫారెస్ట్ టు సిటీ కొద్ది డౌన్ టాక్, సిటీ టు ఫారెస్ట్ గుడ్ టాక్ వస్తుంది. అంటే కేతు ఎలా పనిచేస్తుంది అంటే పొజిషన్ టు డౌన్ అండి. ఆ పాత్రలు ఉన్నవే చేశారు ఆయన ప్రభాస్ గారు. పొజిషన్ టు డౌన్ ఉన్నవన్నీ హిట్, పొజిషన్ టు అంటే అప్పర్ పొజిషన్ కేతులో ఉన్నప్పుడు అప్పర్ పొజిషన్ నుంచి లోయర్ పొజిషన్ చూపిస్తే హిట్ అవుద్ది. అప్పర్ పొజిషన్ లో పొజిషన్ హిట్ అవుద్ది. లోయర్ పొజిషన్ నుంచి ఓకే ఒక మంత్రి రాజు కింద ఎదిగితే అది ఫ్లాప్ అవుద్ది. ఓకే డన్. అలాగా మీకు రాహు మహాదశలో సేమ్ దించే పొజిషన్ చూపించారనుకోండి, క్యారెక్టర్ ని ఫ్లాప్ అవుద్ది. రాహు మహాదశలో ఎత్తే పొజిషన్ చూపించాలి, అంటే ఆయన గ్రేట్ అనే పొజిషన్ చూపించాలి. ర్యాక్ టు రిచ్ చూపించాలి, ఇక్కడ రిచ్ టు ర్యాక్ చూపించాలి. అందులోనే హిట్లు కొట్టారు ఆయన. అంటే కేతు మహాదశ కూడా ఎంత నీట్గా ఉపయోగపడింది చూడండి. ఇప్పుడు మీకు నేను అనేది ఏంటంటే, మనం ఎప్పుడైనా జ్యోతిష్యంలో ప్యాటర్న్స్ చూసుకోవాలి. ప్రభాస్ గారిది చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారిది ఏముందంటారు? ఇప్పుడు యోగం అండి. ఆయనకి శని 4వ ఇంటి వెళ్తున్నాడండి. ఆయనకి 4వ ఏంటంటే పదయోగం కల్పిస్తాడు. ఎందుకంటే ఆయన స్టేటస్ వదిలి ఓజీ మూవీ ఎలా ఉండబోద్ది అంటారు? ఇప్పుడు జనరల్ గా మనం పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా చూసినట్టయితే పదవి యోగం వచ్చింది ఆయనకి. పదవి యోగం ఎలాగ వచ్చిందంటారు, శని ఆయనకి 4వ ఇంట కొద్ది బలంగా గోచరిస్తున్నాడు, గురువు కూడా సప్తమాన బలంగా గోచరిస్తున్నాడు. కానీ ఆయనకు భాగ్యంలో కేతు,
భాగ్యంలో ఎప్పుడైతే కేతు ఉన్నారో అంటే ఆయన క్రియేట్ చేసుకున్న దానికి క్రేజ్ ఉంటుంది తప్ప పబ్లిక్ క్రేజ్ ఉండదు. ఆయన క్రియేట్ చేసుకున్న ఆయన క్రియేట్ చేసుకుంటే అది క్రేజ్ ఉంటుంది. క్రేజ్ ఉన్నట్టే. ఇప్పుడు పాలిటిక్స్ ఆయన క్రియేట్ చేసుకున్నది ఎలా క్రియేట్ చేసుకున్నారు? ఆయన యొక్క స్థానాలను తగ్గించి వేరే పార్టీతో మెర్జ్ అయ్యి ఆయన క్రియేట్ చేశారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఆయన ఎంత తగ్గినట్టు? అంతే కదా, సీఎం నుంచి ఇక్కడికి తగ్గినట్టే కదా. డిప్యూటీ సీఎం 20 సీట్స్ ఇలా పరిమితం చెందారు. అంటే సొసైటీలో ఆయన ఏం తగ్గించుకున్నారు? భాగ్యకేతువుని బాగా అర్థం చేసుకొని పంచమరాహుని సృష్టించుకున్నారు ఆయన. సినిమా ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అదే టైంలో ఏంటంటే గురువు అష్టమ గోచారానికి దగ్గరగా వెళ్తాడు. అంటే మళ్ళీ మృగశిరాకి టచ్ అయ్యి వచ్చే టైంలో ఎలా ఉంటుందంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే ఉద్ది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటై అర్థం కాని విధంగా ఉంటుంది. అంటే క్రేజ్కి ఇష్టానికి మధ్యలో ఒక సినిమా ఉంటే ఎలా ఉంటుంది? ఇష్టం ఉంటుంది, క్రేజ్ తగ్గుతుంది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఈయన రీచ్ అవ్వరు అంటున్నారా? సినిమాలో ఏంటుంటుందంటే క్రేజ్ కాదు, ఒక ఇష్టం ఉంటుంది. అంతేలేండి. అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఏవైతే ఉంటాయో ఈ హీరో తీసాడు ఓకే, కానీ ఈ సినిమాని ఆ హీరోతో తీస్తే ఇంకా క్లిక్ అవును అంటారు. అది ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇష్టంగా మిగిలిపోతారు. ఓకే, ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుంది అని చెప్పలేదు. బట్ యాక్చువల్ నేనేం చెప్తున్నానంటే జాతక రీత్యా. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ అండి, ఇదే కేతు రేపు వెళ్ళి రవిని టచ్ చేస్తాడు, ఆయనకి పేరు వస్తుంది, స్టోరీ తీయలేదేమో అన్న, అంటే ఫ్లాప్ టాక్ కాదు బట్ ఒక చారిత్రాత్మక అని చెప్పను, ప్రయోగం అంటాను. ఎందుకు ప్రయోగం అంటే ఇది ఒక ప్రయోగం టైం మీద ఆయనకి, ఆయన లైఫ్లో ఆయన క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటది. క్రియేట్ చేసుకున్నారు కానీ అది ప్రయోగం అవుద్ది పబ్లిక్ లో. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు వచ్చే స్టార్డమ్ కి ప్లానెటరీ, ఆయనకి ప్రెసెంట్ క్రేజ్ ఉంటుందా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉంటుంది ఆయనకి. అందరూ ఓకే, మనుషుల ద్వారా ఆయనకు వచ్చేది ఇష్టమే వస్తుంది ఇక్కడ నుంచి. అదే అన్నాను, ఇష్టమే వస్తుంది. ఓకే, క్రేజ్ అనే పాయింట్కి వచ్చినప్పటికి ప్రయోగాత్మకంగా అయిపోద్ది. ప్రయోగాత్మకం అంటే మీకు ఎలా చెప్పాలంటేనండి, సినిమా ఒకసారి చూస్తే నచ్చుతుంది, రెండోసారి చూసినప్పుడు ఇంకోలా ఉంటుంది, మూడోసారి చూస్తే బోర్ కొడుతుంది. ఇప్పుడు 5 years ఆయన మీరు పొలిటీషియన్గా చూడాలి, హీరోగా ఎలా డైజెషన్ చేసుకుంటారు సామాన్య ప్రజలు కానీ మీరు కానీ నేను కానీ. ఆయన అంత సూపర్గా యాక్ట్ చేసిన, అందులో ఇప్పుడు జరిగిన ఈవెంట్లో కొద్దిగా విజయవాడ సైడ్ అంతా కూడా బాధల్లో ఉన్నారు కదా, ఈ ఇంపాక్ట్ ఏపీ మీద కూడా ఉంటుంది. రేపు ఇంకొక సంఘటన జరుగుద్ది సెప్టెంబర్ చివరిలోపు. ఏం జరుగుద్ది? ఈ ఈవెంట్స్ ఇలాంటివే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. ఇవి మళ్ళీ నెక్స్ట్ మంత్ పాజిటివ్ అవుతుంది. ఈ 1 monthలో కూడా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆయన జాతకం. నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే పాజిటివ్ అవుతుందో అది మళ్ళీ మార్చ్ వరకు ఇది ఉంటుంది. ఈలోపు జరిగేవన్నీ కూడా అంటే నాట్ ఫ్రూట్ఫుల్, నాట్ ఫుల్ఫిల్. మీరన్న ఒక సందిగ్ధంలో వదిలేయాలి ఈ ప్రశ్న, లేకపోతే వైరల్ అవడం పక్కన పెట్టడం తలనొప్పి అయిపోద్ది. తలనొప్పని ఏం లేదులేండి, జనాలు చాలా వరకు ఎదురు చూస్తున్నారు, ఓజీ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓజీ మూవీ కోసం ఎదురు చూస్తారు మేడం. కానీ ఇక్కడ పల్స్ ఎలా ఉంటుందంటే, అంటే నేను అనుకోవడం కాదు, జాతకరీత్యా జరిగేది చెప్తున్నా. ఎప్పుడైతే గురువు మళ్ళీ శుక్రుడంటూ ఉంటాడో పల్స్ వేరు ఉంటుంది మీకు. అందులో శని వక్రం వదిలేస్తాడు ఈ మధ్యన ఒక 1 monthలో. శని ఎప్పుడైతే వక్రం వదిలేసాడో షేడ్స్ మారిపోతాయి, యాక్షన్ వర్కౌట్ అవ్వదు. ఓకే, మీరు చెప్పేది ఏదైతే ఉందో అది మేము కమింగ్ సూన్ అన్నమాట. రిలీజ్ అయ్యేసరికి ఇష్టమా క్రేజా అనేది మేమే చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు.